అమ్మా హిందూ బంధువే కదా. నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ ని పట్టబడిన కులం పేరుతోని ఒక మాలోళ్ళ పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు. ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు? ఎన్ని చూపించాలి నీకు? ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడుకోద్దా? మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు, తమిళ వాళ్ళకి తమిళ వాదం ఉండొచ్చు, బెంగాలీ వాళ్ళకి బెంగాలీ వాదం ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాదం కూడా ఒకటి అంట. రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది. ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? నువ్వు రెచ్చగొడతా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావే? రోహింగ్యాల గురించి మాట్లాడట్లేదు అంటుంది. రోహింగ్యాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా? నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా? ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు? కాంగ్రెస్ హయాంలో జ్వరపడ్డారంట రోహింగ్యాలు. నీ హయాంలో పట్టుకోవచ్చు కదా. బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా, ఎందుకు పట్టుకోరు? రోహింగ్యాలతో అందరికీ ప్రమాదమే కదా. ఈ బాధ్యత ఎవరిది? ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇవ్వనంటున్నారా? కేంద్ర బలగాలు వచ్చి రోహింగ్యాలను పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాలతో ఫోన్ చేపించి తేడం చేస్తారా? ఖబర్దార్, ప్రాణాలను నడిపిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం. మేము కొందరు ఏం మాట్లాడుతున్నారు అంటే మార్వాడీలు గో బ్యాక్ అనే బరువు వాళ్ళ దగ్గర బిజినెస్ ఫిక్స్ చేసుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి కొందరు బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా? అంటే వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం చేత కదా బ్రదర్? నాకు కదా అంటే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నామని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఓకే, పార్థసారథి ఎవరండి? తెలంగాణోడు కాదా? ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్థసారథి ఎవరు? తెలంగాణ వ్యాపారస్తుడు కాదా? ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా? మనకు పని చేత కాదా? ఎందుకు చేత కాదు? ప్రభుత్వాలు మన వ్యక్తులకు సహకరిస్తే చేతన అవుతుంది. ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మార్వాడి గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తే వాళ్ళకే చేతన అవుతుంది. స్వర్ణకారులు కలుపుతున్నారు. కల్పించండి. 80% ప్రాంతం వాళ్ళకి బిజినెస్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి. అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్ చేసుకుంటున్నారు. 100% మాట్లాడతాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం చట్టం చేయలేదు. న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్. బట్ ఏమంటారు, ఒక పద్ధతి ఉంటుంది దానికి అని చెప్పారు. 100% ఆదేశంలో వీళ్ళు పొద్దున్న లేస్తే ముస్లింల దగ్గర కొనకండి, తుర్కోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసి? ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు? ఓ ప్రజాప్రతినిధి కదా, ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు. మా ప్రాంతేతరుల దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి? ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు? ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే. ఎప్పుడైతే 8 మంది ఎంపీలు వీళ్ళు అయ్యారో అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ. మాధవలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు, బతుకమ్మ ఆడితే రావాల్సింది నీరసం కాదు. ఆమె ఎత్తుకుంది కదా, మా బోనాలను అవమానించారు మీరు. బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది. ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు. మీరు యాక్టింగ్ అని క్లియర్ గా కనపడ్డది. మీది నాటకం, మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు. బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్, మంచినీళ్ళు 3 గంటలు ముట్టుకోకుండా అమ్మవారిని మన అక్కలు మన చెల్లెలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు. నాకు నీరసం వస్తుందని అన్నదా లేదా? మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారని. ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్. ఇప్పుడు మా లైన్, మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను. పార్టీలకు అతీతంగా మాకు సంఘం, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక మేము దక్షిణాది హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతా ఉన్నాం. మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతా ఉన్నాం. ఓకేనా? పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తాం, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతా ఉన్నాం. ఈ సమస్యలో మేము కొట్లాడుతున్నాం కదా. వీళ్ళకి ఈ కాదు కావాల్సింది. వీళ్ళకి ఏం కావాలంట? అమ్మవారి గుడి గురించి శ్యామ్ ఏమంటున్నాడు, నా ఎకరం పొలం ఏమంటున్నాడు. రైట్, నేనేం చెప్పాను? అమ్మవారి గుడి గురించి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా. చిన్నజీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి ఏం మాట్లాడాడు? నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళు పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీఆర్ స్వామి. ఆయన మీద ఎందుకు రాలేవు, కోపం ఎందుకు రాలేవు నాకు అర్థం కాదు. పోదాం పద, ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పద. సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు. తెలంగాణ అంటే సమ్మక్క సారక్క అంటే తెలంగాణ. మరి వాళ్ళ గురించి ఆయన అవమానించిందా లేదా?
ఆయన మీద కోపం రావాలి కదా, మరి ఎందుకు రాదు మాధవీలతకు? వాడు వీడని మాట్లాడినట్టే ఖబర్దార్ మాధవీలత. ఈ రాష్ట్రమేనా ఇవని ఇడబుట్టిందేనా ఇవే? విరాంజీ హాస్పిటల్లో ఏమంటారు, ఎవరికి తెలియనటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీ మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. ఏం మాట్లాడుతుంది ఇవే?